హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. జరగబోయే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి డివిజన్ల వారీగా కాంగ్రెస్ ప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని నిర్ణయించారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు నియోజకవర్గంలో డివిజన్ల వారీగా బాధ్యతలను అప్పగించారు. ఇక పొన్నం ప్రభాకర్తో పాటు కార్పొరేషన్ చైర్మన్లు రియాజ్, ఇర్వర్తి అనిల్, ప్రీతం, ఒబేదుల్లా కొత్వాల్, రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. జరగబోయే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, ఇప్పటికీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది. దాంట్లో భాగంగానే ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జిగా నియమించింది. ఒకరు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఇన్ఛార్జీలుగా నియమించారు టీపీసీసీ చీఫ్. వారికి సంబంధించి ఇప్పటికే ముగ్గురు కూడా 3 ప్రత్యేకంగా సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఉప ఎన్నికకు సంబంధించి జూబ్లీహిల్స్లో అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే పెండింగ్లో ఉన్నటువంటి వర్క్స్ అన్నిటిపై ఇప్పటికే ప్రభుత్వం ఒకవైపు దృష్టి పెడుతూనే మరొకవైపు పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాలు, ఆ డివిజన్లో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నేతలతో రెగ్యులర్గా సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పరిధిలో స్థానికంగా ఉన్న నేతలకే టికెట్ కేటాయిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానిపై ఇటు ఫిరోజ్ ఖాన్ కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలకు కాదు, ఎవరికి వేరే వాళ్ళకు కూడా అంటే రాహుల్ గాంధీ కానీ లేకపోతే ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళే ఆడ వాయనాడు కానీ ఇక్కడ పోటీ చేసినటువంటి స్థానికతకు సంబంధించినటువంటి అంశంలో వారు పోటీ చేయలేదు. ఎవరికి ఆ లిస్టులో ఎవరున్నటువంటి రాష్ట్రం నుంచి పీసీసీ చీఫ్ పంపించేటువంటి లిస్టులో కానీ ఆసక్తి ఎవరికైతే ఉంటుందో పోటీ చేయాలన్నటువంటి వారి లిస్టులు కూడా పేర్లో జోడించాలని చెప్పేసి వారు కూడా కోరడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి అయితే ముగ్గురు మంత్రులకు కూడా ఇటు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, ఇటు తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు మంత్రులకు కూడా ఒక్కొక్క 6 కార్పొరేషన్ చైర్మన్లను కార్పొరేషన్ డివిజన్ల వారిగా కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. దాంట్లో ముగ్గురు మంత్రులకు గాను మనం చూసుకుంటే ఒకటి పొన్నం ప్రభాకర్కి గుత్తా అమిత్ రెడ్డి, ఇనిగాల వెంకటరామరెడ్డి, శివసేనారెడ్డి, బెల్లయ్య నాయక్, తహర్ బిన్ అహ్మద్, లక్ష్మణ్ యాదవ్ ఈ 6 కూడా పొన్నం ప్రభాకర్ అయితే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వారికి డివిజన్లలో వీరు పనిచేయాల్సి ఉంటుంది ఇన్ఛార్జీలుగా. ఇక తుమ్మల నాగేశ్వరరావుకి రాయల నాగేశ్వరరావుతో పాటు ఒబేదుల్లా కొత్వాల్, ఇర్వర్తి అనిల్, జంగా రాఘవరెడ్డి, అయితే ప్రొఫెసర్ రియాజుద్దీన్ గ్రంథాలయ సంస్థకు సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఎన్ ప్రీతం, ఇక వివేక్ వెంకటస్వామికి సంబంధించి అయితే కీసా వేణు, పటేల్ రమేష్ రెడ్డి, మల్రెడ్డి రామ్రెడ్డి, మువ్వా విజయబాబు, మానాల మోహన్ రెడ్డి, బండ్రు శోభారాణి, అజ్మతుల్లా హుస్సేన్ వీరు కార్పొరేషన్ చైర్మన్లుగా ఏదైతే ముగ్గురు ఇన్ఛార్జ్ మంత్రులకు ఒక్కొక్కరికి 6 కార్పొరేషన్ చైర్మన్లను అయితే నియమించడం జరిగింది. వారు ఈ మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగేంత వరకు కూడా ముగ్గురు మంత్రుల కింద చేదుడువాదుగా పనిచేయాల్సినటువంటి అవసరమవుతుంది. ఇప్పటికీ ఇటు పార్టీగా ప్రభుత్వంగా చేయాల్సినటువంటి అన్ని పనులు కూడా చేస్తుంది. మరొకవైపు అజారుద్దీన్తో పాటు ఇటు ఎవరెవరైతే ఇంకా పోటీకి ఆసక్తిగా ఉన్నటువంటి వారి లిస్టును కూడా పీసీసీ చీఫ్ ఏఐసీసీకి పంపించడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే అభ్యర్థి ప్రకటన ఉంటుంది. గతంలో లాగా ముందు అయితే ఎన్నికలు వచ్చేటువంటి ముందు 1-2-3 రోజులు కాకుండా ప్రిపేర్డ్గానే ఇటు పార్టీగా అటు ప్రభుత్వంగా చేయాల్సినటువంటి అన్ని పనులు కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీగా ముందుకు వెళ్తుంది. చూడాలి మరి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యర్థి ప్రకటన ఇంకా ఆ నియోజకవర్గం పరిధిలో ఏ విధంగా ముందుకు పోతారు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక సీటు కూడా గెలవలేకపోయింది, ఆశించినటువంటి ఫలితాలు రాలేదు. రానున్నటువంటి రోజుల్లో జిహెచ్ఎంసీపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కార్పొరేషన్ జిహెచ్ఎంసీ పరిధిలో జరిగేటువంటి కార్పొరేషన్ ఎన్నికలపై కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి ఇది
కంపల్సరీ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి చూస్తుంది. దానికోసం శత విధాల ప్రయత్నం ఎత్తి చేస్తుంది.